మండే లంచ్ బాక్స్కి నేను మటన్ బర్గర్ చేశాను. దాంతోపాటు కుకుంబర్, కొంచెం గ్రేప్స్, కొంచెం రెడ్ పియర్, కొంచెం సలాడ్ లీవ్స్ కూడా వేసాను. అది కూడా లివియోకి చాలా నచ్చుతుంది. ఇది మండే లంచ్ బాక్స్ ఐడియా. మీకు ట్యూస్డే లంచ్ బాక్స్కి డిఫరెంట్గా ఇస్తున్నాను, సేమ్ ఇవ్వను. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటేనే పిల్లలకి ఇంట్రెస్ట్గా తింటారు. అందుకే హాట్ రైస్ చేసి కొంచెం మెంతి పప్పు చేసేసి, లేదంటే దోసకాయ పప్పు చేసేసి మనము పిల్లలకి ఇవ్వచ్చు. దాంతోపాటు పనీర్ ఫ్రై చేశాను, కొంచెం కుకుంబరు, కొంచెం గ్రేప్స్ ఇచ్చాను. లివియో కిచెన్కి వచ్చి సడన్గా నాకు గ్రేప్స్ వద్దు వేరేది వేయన్నాడు. అందుకోసం వాడికి టొమాటోస్ వేస్తున్నాను. దాంతోపాటు పనీర్ ఫ్రై కూడా చేశాను. కొంచెం కారం లేకుండా మైల్డ్గా చేశాను. స్కూల్ బస్సు ఇంటి దగ్గరికే రావడం వల్ల వింటర్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 5 minutes ఉంది ఇంకా, అందుకోసం బయట ఆల్రెడీ వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు బస్కి. వేరే పిల్లలందరూ ఇంకొక 2 minutesలో వస్తారు. కానీ అప్పటి వరకు చెల్లితో పాటు ఇలా విండోలో అక్కడ డాన్స్ చేసేది విన్నమ్మ ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. కాసేపు అలా ఆడుకుంటూ ఉంటారు. దానికి చలి పెడుతుంది విండో ఓపెన్ చేస్తున్నా, అయినా వాడు ఉన్నాడు కదా అక్కడ, అందుకే చూస్తూ ఉంది అన్నయ్య అనేసి పిలుస్తూ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడం చూస్తుంటే చాలా బాగుంటుంది కదా, అందుకోసం ఈ స్వీట్ మెమొరీస్ని నేను క్యాప్చర్ చేశాను. మెమొరీ అనగానే గుర్తొచ్చింది, మా డిష్ వాషర్ పవర్ చాలా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 7 years అయిపోయింది, ఓల్డ్ అయిపోయింది. ఆపరేట్ చేసి ఇప్పుడు స్టాప్ బటనే వర్క్ అవ్వట్లేదు, అలా బ్లింక్ అవుతూనే ఉంది. నాకు సెకండ్ మదర్ అనే చెప్పొచ్చు ఇది డిష్ వాషరు. ఎందుకంటే చాలా వరకు హెల్ప్ చేసేది నాకు. ఇప్పుడు ఎలా అయిందంటే డిష్ వాషర్ కంప్లీట్గా స్టాప్ అవ్వడం వల్ల నేనే హ్యాండ్లోనే మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇదైతే కొంచెం సగం ఇక్కడికి వేసేసి ఇంకా సగము నేను పెద్దవి కుక్కర్లు అలాంటివి హ్యాండ్ వాష్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అన్నీ చేయాల్సి వస్తుంది, 2 hours 3 hours నిలబడి పని చేయాల్సి వస్తుంది. కానీ తప్పదు, అన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు. మా ఇండియాలో అయితే అమ్మ ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది, అందరూ ఉంటారు, హెల్ప్ చేస్తారు, అత్త వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇక్కడ మనమే హెల్ప్ చేసుకోవాలి. ఈవినింగ్ రాగానే లివియో కాసేపు వినమ్మతో ఇలా అది పడుకొని ఉన్నది చూసేసి ఆడు కూడా కాసేపు పక్కనే న్యాప్ చేస్తున్నాడు. అది రాగానే చూసేసి అన్నయ్య అనేసి పట్టుకుని అలా పడుకుండిపోయింది. కాసేపు మళ్ళీ లేచి ఆడుకుంటూ ఉండింది. చిట్టి చిలకమ్మ పాట కూడా పాడాము, అది నచ్చింది, కాసేపు ఎంజాయ్ చేసింది. తర్వాత వద్దు నాకు కార్టూన్ కావాలనేసి అడిగింది. మేము కార్టూన్ ఇంకా అలవాటు చేయలేదు, 2 years అవుతుంది. టీవీ ఫోన్ అనేది ఎక్కువ ఇవ్వట్లేదు మేము. ఇంకా కొంచెం అలవాటు తగ్గిస్తే మంచిదనేసి ఈవెన్ డాక్టర్ కూడా చెప్పారు, స్క్రీన్ టైం 1 hour లేదంటే 1/2 hour అలా ఇవ్వండి అనేసి. కానీ మేమే ఇంకా ఇవ్వట్లేదు. దానికి ఆల్రెడీ తెలుస్తుంది, నేను గేమ్ ఆడుకోవాలి, ప్లే చేయాలి, అన్నీ ఆపరేట్ చేయడం ట్రై చేస్తుంది. కానీ మేము ఎక్కువ ఇవ్వట్లేదు, లాక్ చేసేస్తే కానీ అది తీసేసి మళ్ళీ పోలీస్కి కాల్ చేయడం, ఇక్కడ ఎమర్జెన్సీకి వెళ్ళిపోతుంది. లాక్ ప్యాటర్న్ కొంచెం ఒక 2-3 సార్లు రాంగ్ కొడితే, సో అలా ట్రై చేస్తుంది. ఒక 2-3 సార్లు కాల్ చేశారు, ఏమైనా ఎమర్జెన్సీ హెల్ప్ కావాలా, ఏమైనా ప్రాబ్లమా అనేసి. మేము కిడ్ బై మిస్టేక్ కాల్ చేశారు అనేసి చెప్తే నెక్స్ట్ ఇది తెలుసుకొనింది, ఒక ఐడియా వచ్చింది. అక్కడ ఎమర్జెన్సీ ఆప్షన్ వస్తుంటుంది, అక్కడికి వెళ్ళగానే ఇమ్మటే వస్తుంది, అమ్మా ఇదిగో క్యాన్సల్ అని కొట్టు అనేసి ఇస్తుంది. మేమైతే ఓపెన్ చేసి ఇవ్వట్లేదు లాక్ అయితే ఇప్పటికీ. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. అందరికీ నమస్కారం. తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, మింగావా, చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటక్క మింగావా. ఒకటమా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టమ్మా కావాలా, చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటక్క మింగావా. పొద్దునే మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి, తలను నున్నగా దూవాలి, ఉతికిన బట్టలు కట్టాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అమ్మా నాన్న మెచ్చాలి, చక్క బడికి పోవాలి, అమ్మా నాన్న మెచ్చాలి. పొద్దునే మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి, చక్కగా స్నానం చేయాలి, తలను నున్నగా దూవాలి, ఉతికిన బట్టలు కట్టాలి, చక్క బడికి పోవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అమ్మా నాన్న మెచ్చాలి.